హలో అండి, అందరికీ నమస్కారం. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ ఇష్యూని ఇప్పుడు నేషనల్ మీడియా టేకప్ చేసింది. లోకల్ మీడియా ఎప్పటినుంచో ఇష్యూని టేకప్ చేసింది. దాని మీద డిబేట్ నడుపుతూ ఉన్నారు, వార్తలు రాస్తూ ఉన్నారు, చాలామంది జర్నలిస్టులు వీడియోలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక ఇష్యూని లోకల్ మీడియా టేకప్ చేయటం వేరు, నేషనల్ మీడియా టేకప్ చేయటం వేరు. లోకల్ మీడియాకి పార్టీల రంగులు పూసేస్తారు. ఇప్పుడు ఆ ఇష్యూ కరెక్టా కాదా అన్న దానికంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు టీడీపీలు కాబట్టి మాట్లాడుతున్నారు. అది టీడీపీ ఛానల్, అది టీడీపీ పేపరు, పలానా జర్నలిస్టు టీడీపోడు, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నాడు అన్నదే మన వాళ్ళు చాలామంది తీసేసుకుంటారు. ముందు అతను చెప్పేది కరెక్టా కాదా, అతను దాంట్లో సబ్జెక్ట్ ఉందా లేదా, ఆ సబ్జెక్టు మనం ఆలోచించాల్సిందా కాదా అన్నదానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నాడంటే వాడు టీడీపోడు, లేదు చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నాడు అంటే వాడు వైసీపోడు. ఇలా ముందుకు ముందే ఒక అంచనాకి రావటం అనేది మన వాళ్ళకు ఉండే అలవాటు. కానీ ఇప్పుడు నేషనల్ మీడియా ఇష్యూ టేకప్ చేసిన తర్వాత నేషనల్ మీడియాకి పార్టీ రంగులు బూయలేరుగా. ఇప్పుడు నేషనల్ మీడియా వైసీపీతో చెడు కూడా ఆడుకుంటా ఉంది. రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి అయితే ఆ దౌడ ఈ దౌడ వాయిస్తున్నాడు వైసీపీని. నిన్న కూడా ఒక వీడియో చేశాను, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఒక్క రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి మాత్రమే కాదు, అన్ని నేషనల్ మీడియా ఛానల్స్ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో నకిలీ నెయ్యి వ్యవహారం మీద స్పెషల్ డిబేట్ పెడతా ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ మీడియా వైసీపీని ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉంది. ఇప్పుడు నకిలీ వ్యవహారాన్ని ఇంత క్లియర్గా సిట్టు బయటపెట్టిన తర్వాత కూడా క్లీన్ చిట్ ఇచ్చారని బుకాయిస్తారేంటి? ఎవరు ఇచ్చారు మీకు క్లీన్ చిట్? కెమికల్స్ కలిపి లడ్డూ తయారు చేశారని చెప్పేసి సిబిఐ సిట్ చెప్తా ఉంటే అదే సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని వాదిస్తారండి. ఎక్కడిచ్చింది మీకు చూపించండి. ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడిచ్చారు? కెమికల్స్ కలిపి నెయ్యిని వాడి 68 లక్షల కేజీల కల్తీ పదార్థాలతోటి, కెమికల్ పదార్థాలతోటి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు పంపిణీ చేసి ఇంత మహాపాపానికి పాల్పడి పైగా మా క్లీన్ చిట్ ఇచ్చారు, మేమే తప్పు చేయలేదని బుకాయిస్తారేంటి అని చెప్పేసి గట్టిగా క్వశ్చన్ చేస్తుంది వైసీపీని. దేశానికి క్షమాపణ చెప్పండి, మీరు జాతికి క్షమాపణ చెప్పండి, సమాజానికి క్షమాపణ చెప్పండి, హిందువులకి క్షమాపణ చెప్పండి అని చెప్పేసి వైసీపీని గట్టిగా నేషనల్ మీడియా క్వశ్చన్ చేస్తుంది. వైసీపీకి సమాధానం లేక నేషనల్ మీడియా నుంచి ఆ డిబేట్ నుంచి బయటకు వస్తున్నారు, మ్యూట్ అవుతున్నారు. అసలు నేషనల్ మీడియా డిబేట్కి పోవటం వైసీపీలు మానేస్తున్నారు. వాళ్ళ మీద ఏమన్నా పార్టీ రంగులు పూసేద్దామంటే వేయలేని పరిస్థితి. అదే మీడియా గతంలో టీడీపీని కూడా అనేక విషయాల్లో క్వశ్చన్ చేసింది. మరి అప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు తప్పని ఎలా అనగలరు? ఇప్పుడు అర్నబ్ గోస్వామి ఉన్నాడు, ఆయన గతంలో విమానాల ఇష్యూ వచ్చినప్పుడు కేంద్ర మంత్రి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గట్టిగా క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేసినప్పుడు వైసీపీ పండగ చేసుకుంది, ఆ వీడియోను వైరల్ చేసింది. మరి అప్పుడు అర్నబ్ గోస్వామి మంచోడయ్యాడు, ఇప్పుడు చెడ్డోడయ్యారా అంటారు అతనికి పార్టీ రంగులు పూస్తే. కాబట్టి అర్నబ్ గోస్వామికి పార్టీ రంగులు పూయలేరు, లేదా ఇంకో జర్నలిస్టు పార్టీ రంగులు పూయలేరు నేషనల్ మీడియా జర్నలిస్టులకి. సో వాళ్ళకి ఇక్కడ లోకల్ మీడియా వాళ్ళకంటే పార్టీ రంగులు పూసేసి ఏదో తప్పించుకుంటారు. అది టీడీపీ కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాడు అనేది ఏదో పార్టీ రంగులు పూసేసి తప్పించుకుంటారు. కానీ నేషనల్ మీడియా దగ్గర తప్పించుకోవడానికి ఉండదు కదా, ఇలా కారణాలు చెప్పడానికి ఉండదు కదా. సో తప్పించుకోలేక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మొత్తానికి అసలు నేషనల్ ఛానల్ డిబేట్కి పోవటమే వైసీపీ మానేసే పరిస్థితి. కానీ దేశం ముందు వైసీపీ దొరికిపోయింది దొంగలాగా, మహాపాపానికి పాల్పడి. ఇప్పుడు వైసీపీ నాయకులు బుకాయించిన దానికంటే చేసిన పాపాన్ని ఒప్పుకొని క్షమించమని అడిగి దానికి ఏదో జాతికి క్షమాపణ అడిగితే బాగుంటుందేమో. అదే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, సరే మనం ఎంత తప్పు చేసినా మన పేరు రాలేదుగా, మన పార్టీ వాళ్ళ పేరు రాలేదుగా, ఎంక్వైరీ అధికారుల కాడ ఆగిపోయింది కదా, ఏది వైవి సుబ్బారెడ్డి పిఏ కాడ ఆగిపోయింది కదా. సో మన పేర్లు వచ్చి ఉంటే సరే అప్పుడు వేరు, కానీ ఇప్పుడు మన పేర్లు రాలేదు కదా, ఇప్పుడు అనవసరంగా ఎందుకు అని చెప్పేసి వైసీపీ వాళ్ళుగా అంటే అటు ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే ఒప్పుకున్నట్టు అవుద్ది. ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారు ఒప్పుకునే ఉన్నాడు, ఒక పక్కన కొంతవరకు ఒప్పుకునే ఉన్నాడు. తప్పు జరిగిపోయింది కానీ నా దృష్టిలో లేదంటారు ఆయన. తప్పు జరిగిపోయింది కానీ నాకు తెలియదు అంటారు ఆయన. తప్పు జరగలేదు అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పట్ట, తప్పు జరిగింది కానీ నాకు తెలియదు, తప్పు జరిగింది కానీ నాకే సంబంధం లేదు అంటున్నారు ఆయన. కానీ ఆయన పాపం మంచి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన తప్పు జరగలేదని బుకాయించట్ల జగన్మోహన్ రెడ్డి గారి దాకా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అసలు తప్పే జరగలేదు, మా వాడు క్లీన్ చిట్ వచ్చిందని బుకాయిస్తున్నారు. ఆ బుకాయింపుని నేషనల్ మీడియా గట్టి క్వశ్చన్ చేస్తుంది, దానికి వైసీపీ దగ్గర సమాధానం లేదు. సో ఏదేమైనా ఇక వైసీపీ ఈ విషయంలో దోషిలాగా దేశం ముందు నిలబడింది. అంటే ఇది కేవలం హిందువుల మనోభావాలతో ఆడుకోవటం కాదు, ప్రాణాలతో ఆడుకోవటం. కెమికల్స్ కదండి,
మనం అందరం కూడా తిరుమల లడ్డు తిన్నాం కదండి. ఆ కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళాయి కదా. ఇప్పుడు పాలల్లో కెమికల్ కలిపితేనే పాలు తాగొద్దు అంటారు. పెరుగులో కొద్ది కెమికల్స్ కలుపుతున్నారని బయట పెరుగు ప్యాకెట్స్ పెరుగు తినొద్దు అంటారు. మన తప్పని పరిస్థితుల్లో అయ్యే తింటున్నాం, అయ్యే తాగుతున్నది వేరే విషయం. కానీ జనాలకు చెప్తున్నా, నెయ్యిలో కల్తీ జరిగితే కల్తీ నెయ్యి కొనొద్దు, వాడొద్దు అంటారు. బయట కెమికల్స్ కలుపుతున్నారు, జాగ్రత్తగా ఉండండి అంటారు. కానీ డైరెక్ట్ ఇక్కడ నెయ్యిలో కెమికల్స్ కలపడం కాదు, పాలల్లో కెమికల్స్ కలపడం కాదు, పెరుగులో కెమికల్స్ కలపడం కాదు, డైరెక్ట్ కెమికల్ పదార్థాన్ని నెయ్యిగా నమ్మించారు. ఇది నెయ్యిలో కెమికల్స్ కలపడం కాదు, డైరెక్ట్ కెమికల్స్తో తయారు చేసిన పదార్థాన్ని నెయ్యిగా నమ్మించారు. దీన్ని లడ్డూల్లో కలిపి మనకి పంపిణీ చేశారు, దాన్ని మనం తిన్నాం. మన బాడీలోకి ఆ కెమికల్స్ వెళ్ళాయి. అంటే మన ప్రాణాలతో ఆడుకున్నట్టు కదా, మన ఆరోగ్యాలతో ఆడుకున్నట్టు కదా. సో ఇది ఎంత మోసం. థ్యాంక్ యూ.